దీనికే వర్షం రాబట్టి ఈ బురదలేమో జారి సత్తా ఉండే. అమ్మో ఈ సూర్పన కొత్తందమ్మో నా అవసరం ఎంత పోసుకుంటుంది ఇప్పుడు. ఈ ఏడు తాగివంటాడు ఏడు దిగుతాడు దోస్తు కలిసి తీయడం అన్నాడు. దేవుడా అగో ఏమే టిక్కులాడి నా పొలంలో చెక్కుతాను ఏంది? ఏమైతే తిప్పులాడి ఏం మాట్లాడతానమే మతి సోయి చెప్పి మాట్లాడతావా మాట్లాడట్లా ఏంది మంచిగా ఫస్ట్ ఫస్ట్ ఈమె బాగా ఇంగ్లీష్ పీస్ మాట్లాడుతుంది కాదు. ఏమో నా పొలంలో చెక్కకుండా నన్ను ఏంటి ఏం మాట్లాడతానమే? ఏది నీ పొలం నా గట్టి నేను చెప్పుకుంటాను నీ పొలం అది సీనే ఈ గట్టి నా దిక్కు ఈ గట్టి మీద అనుకుంటా. ఏమో నీ మొగని పిలిపో నీకు తెలుసా చేసా మొగమేనా నా పని నేను చక్కగా చేసుకుంటా అంటే నా పొలం కాడికి వచ్చి నా గెట్టు కాడికి వచ్చి ఇది నా పొలం అది ఇదని మాట్లాడతా. అవును నీ పొలం ఏంది ఇది? ఇప్పుడు నీ పొలం నాదే. నువ్వు మూసుకొని ఇంచుకో నాకు బీపీ లేపాకు నువ్వులే. ఏంది బీపీ లేపేది చక్కగా నీ మాటలు చెంపపూలు రాలుతాయి. నువ్వు కొడతాంటిగా నీ బొమ్మలాగా అమ్మ కొట్టమ్మా కొట్టు అని చూసుకుంటుంటా కావచ్చు. ఏంది బాగా మాట్లాడతాను ఏంది నేను మీకు లాంటి వాళ్ళతో నేను గొడవ పెట్టుకుని నాకు అవసరం లేదు. ఏంది బాగా మాట్లాడదు నేను తిడతాడు కూడా ఇంత ఇజ్జత్ మన లేకుండేమో గట్టి చెప్పుకుంటాను. ఏంది ఏం చేస్తానంటే బాగా మాట్లాడతాను ఇందాకటి నుంచి. ఓ తిప్పుకుంటాను మూతంతా ముక్కంతా నేను పని చేసే కాడికి వచ్చి నా మీద రొంపలాడతాను. ఏంది నేనేం రొంపలాడే సాగుతంటాను. ఏంది నీ మొగుడే ఉంచుకున్నానా? ఉంచుకుంటావు తిప్పులాడి తిప్పులాడికి ఇది ఒక్కడే బాగా చేసాడు తప్ప ఏం లేదు. నీకు నీ మొగుడే ఉంచుకోవాలి. పోయి నీ మొగుడు మళ్ళీ శ్రీరామచంద్రుడు. అవునే నా మొగుడు శ్రీరామచంద్రుడు. ఆ దేవుడు కంటే కూడా గొప్పోడే. దేవుడు కంటే కూడా గొప్పోడే. కృష్ణుడు కాకుండా ఉంటే మంచిది. అర్థమైతుందా? ఏంది బాగా మాట్లాడతాను. తల్లి నీ మొగుడు నిప్పే పాలు కూడా పప్పు కాకుండా చూసుకో. ఎవరైనా తింటారు మళ్ళా. కాదే రండా ఏది మాట్లాడినా కాలుకెత్తే ఏలుకెత్తే కాలుకెత్తాను. ఏంది అసలు నా పొలంలోకి రమ్మన్నోడు ఎవడు? నా జోలికి రమ్మన్నోడు ఎవడే? బాగా మాట్లాడతాను. జోలికి ఎవడో రమ్మంటే నేనెందుకు వస్తా? నాకేం అవసరం? నా పొలం కాడికి నేను వచ్చిన నా మొగుడు గిదే పొలం అన్నాడు. అందుకే నీ పొలం కాడి కాకపోతే మరి నేను అట్లా పోయి తిరుగుతాను. మరి చూస్తాను వేడి తిరుగుతాను. ఏం చేస్తాను? ఇక నీ గురించి ఆలోచించుకుంటా కావచ్చు. ఈ వర్షం పాడుగాను ఇక నీ గురించి ఆలోచించుకుంటా ఇదేం చేస్తాను ఇక అదేం చేస్తాను నువ్వు అనుకుంటా అంటానవా? కోదే దొంగ నా సంగతి. నా పొలం కాడికి వచ్చి నాతో గొడవ పెడతాను. ఇది అన్నం అనుకో నీ సిగరెట్ కూడా కోసి నాకు పోతా ఉంటే నేను చూసుకుంటుంటా. మరి గద్దప్ప మనకేం వస్తుంది? మరి ఏమవుతుంది నీకు చెప్పు. కాదే ఒక్క ముచ్చట మంచిగా చెప్పు. నా పొలం కాడికి వచ్చి నేను ఏదో నా గెట్టు చెక్కుకుంటా అంటే నా ఉసురు పోంచుకుంటాను. ఉసురు ఏం పోంచుకోవట్లే. అర్థమైతుందా? నీ ఉసురు పోసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. నా మొగుడు ఇటు పంపించిండు నా గెట్టు చెప్పుకోమని ముచ్చట ఆడుకుంటావు ఇంకేమని చేసుకుంటావు నీ ఇష్టం అమ్మా. కానీ నా పని కాడికి వచ్చి నా పని జడగొడుతుంది. నేను ఎవరంటే నా పొలం కాడికి వచ్చి చెక్కేది నువ్వేవుతావే. మరి ఇది నీ పొలమా? మరి కాదు సుంపనక్క సూర్పనక్క ఇది నీ పొలం అంటే నా పొలం. నీ పొలం రాసినదా నీళ్ళ మీద? నీ పొలం రాసినదా చూపించి నిన్న ఎట్లా చూపిస్తానమ్మా? నిజమే కదా. ఎట్లా చూపించలేదు నాదే. నా మొగుడు ఇదే అన్నాడు. మీద రాసింటదా అమ్మా? నీ దగ్గర బాగా మాట్లాడతాను. ఇందాక నుంచి అప్పటిదా చూస్తాను బాగా తిప్పుకుంటాను. గట్టు మీదకి వచ్చి నాతో గొడవ పెడతాను. బాగా మాట్లాడతాను. నీతో గొడవ పెట్టుకోవట్లేదు అమ్మా. నా మోడీ రమ్మన్నాడు కాబట్టి ఇడికి వచ్చిన నాకేం అవుతుంది? మరి మాట్లాడింది సమితి నువ్వు బాగా మాటలేసావు. అదే దొంగ మొహదానా నువ్వేనే. ఏంటే ఏంటే సమితి ఇందాక నుంచి బాగా తిప్పుకుంటాను అది ఇది అనుకుంటా. ఏంది నేనేం తిప్పుకుంటా మాట్లాడలేదు. సరిగా నువ్వు కొంచెం నా పని నేను చేసుకుంటా. నా పొలంలో మొలకలొచ్చాయి. ఈడికి వచ్చి నా పొలంలో మొలకలు వచ్చాయి అంటాను. ఈడ ఎవరి పొలం ఎవరికి తెలుస్తలేదు. నేను ఎవరి పిల్లని నేను ఎవరి మొగని? నువ్వు ఎవరి పిల్లని కాదు నువ్వు మోహన్వి. నువ్వు మర్చిపోతాను. పొలం నాది. నిప్పులు పోసుకొడతా బాడుకోవు. పాతలు పడతాను నీడు బాడుకో. ఏంది బాగా మాట్లాడతాను. నేను ఎవరి మొగుని? ఎవరు మొగున్నాడో నీ పెళ్ళాన్ని అడుక్కో. నువ్వు నీ నా పొలంలో మీరుండి పొలం మాది అన్నప్పుడు నా మొగ నేనే కదా మొగని. మరి ఈ పొలం ఎందుకని? ఎవరు చెప్పింది నీకు? ఎవరు చెప్పాడు? నా మొగుడు. నీ మొగుడు ఏడి? నా మొగుడు పని మీద నీ నాకు ఈ
మొగని కదా నువ్వు ఆ? ఈ జాగకు మొగని కదా జాను మొగుడికి నేను కాదు ఈ జాగ మొగుడు మా మా నా మా ఆయన మీ ఆయన కదా ఆ. మరి ఇంకేవాళ్ళు ఇంకెవరేంటిది ఎందుకంటే ఈ జాగకు పడ్డావయ్యా ఇందాక నుంచి పొద్దు పొద్దున్నే మందు ఆయన ఏమంటది పొద్దున్నే మందు ఆయన ఆయన ఇది నా పొలం ఇది నా పొలంలో మొలకలు వచ్చినాయి అంటాను యాడ్ నుంచి తగలబడతారు మీరు అందరూ ఏ అసలు ఈ పొలం నాది నువ్వు వచ్చిందని వచ్చిన మింగేటు దౌడపాలను ఒక్కటే దెబ్బ రావడం పొడిచే పని జాయి అనుకుంటాను ఇది బాగా మాట్లాడతారు నాదే పొలం ఇది ఏమి నీ మొగని విను నీ మొగని విను నా మొగుడు నీకు బేస్ కథలు పడుకుంటా దాన్ని దీన్ని చూసుకుంటా దాన్ని దీన్ని ఇచ్చేసుకుంటా రాదు నా మొగుడు పనికి పోయిండు నేను ఇంటికి వచ్చిన అదేమో సవిత అంటది ఇదేమో నా మొగుని పిలమంటారు నా సంవత్సరం మీద పడ్డారు మీరిద్దరు నా పనేదో నేను చక్కగా గట్టి చెప్పుకుంటా అంటే ముందుగాలేమో నువ్వు వచ్చినావు అతనేమో ఈడేమో చక్కగా ఊపుకుంటూ వచ్చి ఇది నా పొలం నాకు మొగడు నా పొలమే నా పొలమే దౌడపాలు రాలేపోతాయి ఏం మాట్లాడతారు నీ మొగడి నీ మొగడి నీ మొగడి నీ మొగడి నా మొగడు పనికి పోయిండు నీ పొలం నీదిలేవా? నీ కళ్ళు లేవా నీ కళ్ళు లేవా నీ కళ్ళు లేవా ఈ పొలం నీదా మాదే మరి ఎవరు నీకు చెప్పినాడు మాదే మరి ఓ మెంటల్ ఏ పుచ్చిదానా అది కట్ట చెప్తాను ఏంది కట్టని ఎందుకు చెప్తానా నా పొలం పని నేను చేసుకుంటా కట్ట ఎప్పుడైంది చెయ్యండి మీ పొలమే కదా అవును మరి మొత్తం గడ్డి ఈ కొలు మీరు అంత అయిపోయినాక మీ మొగల దగ్గర పోదాం ఏంది మొత్తం బీకినాక పోతావా నువ్వే బీకు నువ్వు వచ్చేదాన్ని నువ్వు బీకు నాకేం పని? ఏంది గిన్నెని మాట్లాడతాను నీకు నాకు ఎన్ని పశ ఉన్నదో పాడుకోని ఏ నడమొకదానా, ఏం మాట్లాడతావే? కొడతా ఇలా. ఏమనుకుంటున్నావు? చూసుకుంటున్నా ఏందమ్మా ఏంది నువ్వేమో మధ్యలో వచ్చినావు ఈయన మధ్యలో వచ్చి నా పొలం అంటే నా పొలం అంటారు ఊరొకరిది పేరొకరిది అయినట్టు అట్లా కాదే రైటే నువ్వు గడ్డి వీకు మొత్తం అయిన తర్వాత పొలం వాళ్ళు అయితే వాళ్ళు తీసుకుంటారు సిగ్గుమానం ఉండాలి ఆ మాట గుమానం కాదు ఉప్పు కానీ తినేటో బోడికి ఇట్లా మాట్లాడు చెప్పు లేకుడు పెట్టింది ఇది నీ లేకుడు మొక్కని చెప్పు చెక్కమని అట్లా పడిపోయిండు ఈమెమో మధ్యలో వచ్చి మాట్లాడుతుంది నీకులాగా మా ఇట్లా అని చెప్పిండా నీ పొలం ఏదో ఇది తెలుసా తెలుసు నా పొలం అని నాకు ఇట్లా చెప్పుకుంటా అంతే కదా నీ మొగని నడువు కాదా నువ్వు వీడి వరకు వచ్చినావు కదా ఈ పొలం నీదేనా నాది కాకపోతే నేను ఎందుకు ఉంటా? ఇది నీదే అంటారు కదా. మరి నీ పెళ్ళాన్ని వీలు ఎవరు నీ పెళ్ళాన్ని నా పేర్లు నువ్వు మొత్తం నీకు ఎక్కువ అంటారు అందుకే ఎందుకు చెప్తావు నీ పెళ్ళాన్ని వీలు నువ్వు మా మొగులతో పొలం నీదే కదా ఇప్పుడు. పొలం నీదే. మాట్లాడుకుంటాను నువ్వు పోతాను ఇక్కడ సవితులు అంటే పొలం రాది ఈ భూమికి జాగా నువ్వు కావచ్చు నేను కావచ్చు ఎవరో తెలుస్తుంది కదనే ఏ నువ్వు తెలుస్తుంది కదనే గిదనే ఏమే పోయే రావే కొట్టిన వాడుకో గుడిపల్లి నడుకో పాడుకో గుడ్లకి వెళ్తారు ఆడోళ్ళ మీదకి కర్రలు లేపుతారు ఒక్క మాటనే నువ్వు ఇంతసేపు సౌత్ అని అన్నవా అంటే నా పొలంలోకి వచ్చింది కాబట్టి అన్నావు కదా అన్న పోనీ అది నేను చదువుతున్నాను నీ మొగోనికేనా అదన్నదా అన్నది మరి జాగనా అది మరి జాగనిదేది ఆడ రాసినది చెప్పురా చెప్పు మీ దగ్గర రాసిన అబ్బా మీ దగ్గర రాసిన చెప్పు మీ చూపెట్టే మీది కూడా చూపెట్టే ఏమేమి పెట్టే పెడితే తలకాయ వలిగిపోవాలి కొడతానే గాజు వేసుకున్నావు మేము గాజు వేసుకొని కూర్చున్నాం మీరు ఏం వేసుకుంటలే ఏం వేసుకుంటారు నీకెందుకు ఈ ఫోటో వల్ల మొగోడు మంచిగా అంగి పాయింట్ వేసుకొని షూ వేసుకొని ఏమో ఊపుకుంటూ తిప్పుకుంటా ముడ్డి అటు ముడ్డి ఇటు ఈ ఒడ్డుకి ఆ ఒడ్డు తగులుకుంటూ వచ్చిందమ్మా ఇవన్నీ ఎందుకే మీతోటి ఏంది నీ పొలం కదా నువ్వు ముందు నువ్వు పొలం ఏమి చెక్కుతాం ఇంతసేపు ఏం చేసిన నీ ఫోన్ ఇటీ ఇది మొండి మొందెంప ఇది ఏ గడి అని ఊడి పడ్డాడో లేని ఫోన్ గొడవలని పెట్టి సత్తారా వాదరా నువ్వు ఓ మెంటల్ ఏం పనులు తిడతాను నువ్వు తలకాయ ఉందా లేదు అన్నం తింటానవా గడ్డి తింటానవా చికెన్ బిర్యానీ తింటా మీరు బిర్యానీలు తినాలి ఈ గడ్డిలో ఇక్కడ ఏం లేదు ఇంకా గడ్డి కూడా తినాలి నీ ఫోన్ ఇటీ నా ఫోన్ నీకెందుకు మా ఆయనకు ఫోన్ చేసుకొని తిట్టి మీ పొలమా మా పొలమా అడుగు తేలిపోవాలి బాగా మాట్లాడతాను బొక్కలు ఇదా కొడతాడు బొక్కలు మొత్తం సాప్ అయితే అవి చెయ్యి నువ్వు చేసినాక నా మొగనుకు నేను చేసుకుంటా చేసినాక ఈయన బొక్కలు సూర మొత్తం ఇద్దరిని పిండితో ఇద్దరు కలిసి పిండి పెడతావు నీ మొగర్రాని ఇద్దరు హుషారు బాగా చేస్తాను
రింగ్ అవుతుంది కానీ మీ ఫోన్లో బ్యాలెన్స్ అయిపోతే అట్లా రోజులల్లా. హలో బేబీ, ఏం చేస్తాను? తిన్నావా? అవునా? అయ్యో నువ్వేం మాట్లాడతాను ఇచ్చినావు. సరేలే, కాదు ఫ్రీగానే ఉన్నావా? అయితే ఇక పొలం కాడికి పోని అత్తమామ చెప్పిర్రు కదా, అక్కడికే వచ్చిన. నేను వచ్చేసరికి అది పోతే తెలియదు, అది మన ఒడ్డు ఎక్కుతుంది. ఇక దాంతో వెళ్ళి పెట్టుకొని ఆ పొలం మనది కావచ్చు అందరూ దిగేసరికి ఆడెవడో ముద్దు పడుకోవచ్చిండు ఆ కర్రీడు. ఆడెవడో వచ్చిండే, ఆడెవడో వచ్చి మొత్తం నువ్వు రా అంటాడు, పిలువంటాను పొలం మందే నానే. ఓ బేబీ కాదా ఈ 4వ పొలం మంది కాదా? 2 సార్లు చెప్తాను ఇది. ముందు చెప్పవా? నల్ల మొగ నా పొలంలోకి వచ్చి నా పొలంలోకి వచ్చి విన్నావు కదా, నిన్ను వంట ఓను ఇప్పుడే మాట్లాడు, ఇప్పుడు మాట్లాడే నల్ల మొగ నానా. అది ఎట్లా నువ్వు ఒక్కటే పొడిచి పడలేదు, ఒక్కటి దెబ్బకు రాలి పడాలి. హలో పెళ్ళిటి ఈ పెళ్ళిటి ఇగో పొలం కాడికి రమ్మన్నావు కదా, నేను సర్ది చదువుకొని పొలం కాడికి వచ్చినా గెట్టు చెక్కుతానా. పక్కన పొలం చెక్కుమన్నదా ఉంటే ఇదెవడో వచ్చి నోటికొచ్చి మాట్లాడుతాను. నువ్వు వస్తావు రావాడికి రమ్మను. పొలం కాడికి ఎప్పుడు వచ్చినావా? గెట్టు చెక్కింది నువ్వు రమ్మను, ఫస్ట్ రమ్మను. ఏమైంది ఎగిరినావు అంతసేపు? అన్నేంది ఇప్పుడు అన్నా, ఇప్పుడు అన్నేంది నా పొలం అంతా అంగడి చేసేళ్ళు, మొత్తం తుక్కు చేసేళ్ళు. ఇంతసేపు రుబాబు మాటల మీద మాటలు. ఏమైంది కాదు, ఏమైంది ఇద్దరు దొరికింది ఇక్కడ నుంచి వచ్చిన మీరు. నా పొలం అంతా అంగడి చేసేళ్ళు. ఈ పెనిమిటి అట పెనిమిటి